హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ప్రతి నెల ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే వాళ్ళకైతే రావడం జరిగింది. సో మేకి సంబంధించిన ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇవాళ 23 జూన్ అండ్ 2025 నాడైతే ఈ ప్రకటన అనేది నల్గొండ డిఆర్డిఓ వారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ అయితే ఈ ప్రకటన అయితే రిలీజ్ కావడం జరిగింది. సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా వారికి అయితే ఈ ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ అండ్ హైదరాబాద్ వాళ్ళకైతే ఇంకా పడలేదు. దాని తప్ప ప్రతి ఒక్క జిల్లా వారికి అయితే ఈ ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో పోస్టల్ శాఖ నుంచి అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళైతే మీరు వెళ్ళేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే బ్యాంక్లో తీసుకుంటారో వాళ్ళైతే రేపు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ అయితే రిలీజ్ కావడం జరిగింది కదా. సో రేపటి వరకు అయితే మీ అకౌంట్లో అనేది ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో రేపటి నుంచి అయితే మీరు గిట్ట చెక్ చేసుకోండి. అండ్ హైదరాబాద్ వాళ్ళకి అండ్ నిజామాబాద్ వాళ్ళకైతే ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియోన చేస్తా, లేదా 25th లేదా 27th వరకు అయితే వాళ్ళకి గిట మీ అకౌంట్లో అయితే రావడం అనేది జరుగుతుంది. సో ప్రతి నెల అలాగనే ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా వారికి అయితే 27 నాడు దాకా అయితే వేసేస్తారు. సో పోయిన నెల గిట అలాగే జరిగింది. సో 27th వరకు అయితే మీకు కంప్లీట్గా డిస్ట్రిక్ట్స్ అనేది కవర్ కావడం అని జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు చాలామంది ఈ అమౌంట్ పడగానే తీసుకుంటలేరు. చాలామంది తీసుకుంటున్నారు కానీ కొంతమంది అయితే తీసుకుంటలేరు. సో ప్లీజ్ మీరు వెళ్ళేసి అయితే ఈ అమౌంట్ అనేది తీసుకోండి. లేదా మళ్ళీ తర్వాత మీ ఈ అకౌంట్ అనేది డీయాక్టివేట్ కావడం అని జరుగుతుంది. అండ్ మళ్ళీ మీరు తర్వాత ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి మళ్ళీ ఈ ఆసరా పెన్షన్ అమౌంట్ గురించి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మళ్ళీ అయితే ఇప్పుడైతే చేస్తలేరు. ప్రజెంట్ ఆల్రెడీ ప్రజాపాలనలో చేసుకున్న వాళ్ళు గిట్ట చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా కొత్త దరఖాస్తులు రాలేవని. సో ఎవరికైతే ప్రజెంట్ ఉందో వాళ్ళైతే కాపాడుకోండి. అండ్ ప్రతి నెల అయితే తీసుకోండి. 3 నెలలకైతే ఎవరైతే తీసుకుంటలేరో వాళ్ళకైతే డీయాక్టివేట్ కావడం అని జరుగుతుంది. అంటే వాళ్ళ ఆసరా పెన్షన్ అనేది రద్దు కావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కట్ చేసి వేరే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే వీరైతే ఇస్తున్నారు. ఎందుకంటే అండ్ వీరిగిట వీళ్ళ ప్రభుత్వ హయాంలో చెప్పాలి కదా. సో మేము గిట కొత్తవి ఇచ్చామని. సో అలాంటి అవకాశాలు అయితే మీరైతే వాళ్ళకైతే ఇవ్వకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అయితే ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది చాలా పెంచి ఇస్తున్నారు అని. సో అలాంటి వాళ్ళకైతే నమ్మకండి. ప్రతి నెల ఎలా పడతాయో 2000 వాళ్ళకి 2000, 4000 వాళ్ళకి 4000. సో అలాగనే ఈ నెల గిట పడ్డాయి. 2000 వాళ్ళకి 2016 రూపాయలు, 4000 వాళ్ళకి 4016 రూపాయలు మాత్రం పడ్డాయి. సో దానికన్నా ఎక్కువ పైసా గిట ఏం పడలేదు. సో అలా ఫేక్ న్యూస్ అయితే మీరైతే నమ్మకండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుందని నేను చేశాను. సో తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.